ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మేము నల్లగొండ వాస్తవ్యులం. నల్లగొండ నుండి హైదరాబాద్కు వెళ్ళేటప్పుడు చాలాసార్లు చౌటుప్పుల దగ్గర అమ్మా నాన్నల అనాథ పుణ్యక్షేత్రం అనే బోర్డు చూడటం జరిగింది. ఎన్నోసార్లు చూసి దాన్ని వీక్షించాలి, చూడాలి అని అనుకోవటం జరిగింది. కానీ ఎప్పుడూ హడావిడిగా హైదరాబాద్ వెళ్ళటము, హైదరాబాద్ నుండి నల్లగొండకు రావటంలోనే జరిగిపోయింది. ఈరోజు ప్రత్యేకంగా దీన్ని చూడటానికే మేము నల్లగొండ నుండి వచ్చి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడం జరిగింది. అనాథ శరణాలయము చాలా చూశాను నేను, ఆ టైపులోనే అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 700-800 మంది అనాథ నిరాశ్రయులు దీంట్లో ఉండటం నిజంగా చాలా ఎగ్జైట్ అయిపోయాము. మరి ఇది స్థాపించిన వాళ్ళు ధన్యులు. దీంట్లోనే నిజంగానే పుణ్యక్షేత్రం కడుతున్నారు. మరి దానికి దాతలంతా మేము ఈ రకంగా అనుకోలేదు. ఇది నిత్యాన్నదానానికి ఇక మేము ఒక చంద్రునికో నూలు పోగు సామెతలాగా నిత్యాన్నదానానికి సమర్పించడం జరిగింది. నిజంగా ధన్యులము. చాలా బాగున్నది. దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు, ఇప్పుడు దాంట్లో ఉన్నవాళ్ళు, వాళ్లకు సేవ చేసే వాళ్లకు, వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళ మీద కృప చూపించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.